నమస్తే ఫ్రెండ్స్. మోడీ గారి గవర్నమెంట్ వందే మాతరం బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు అని ఈరోజు ప్రకటించారు. ఇప్పుడు వందే మాతరం బిల్లుని ఒక చట్టంగా మార్చడం మంచిదే, వీ వెల్కమ్. ఎందుకంటే మన నేషనల్ సాంగ్ అని కానీ నేషనల్ యాంథాన్ని కానీ ఇంటెన్షనల్గా డెలిబరేట్గా ఏమంటారు పాడుతూ ఉన్నప్పుడు ఆపటం కానీ, మధ్యలో ఆపటం కానీ, లేదంటే డిస్టర్బెన్స్ చేయటం కానీ, హడ్డిల్స్ క్రియేట్ చేయటం కానీ, లేదంటే అక్కడ ఏదైనా సరే అంతరాయాన్ని కలిగించడానికి ప్రయత్నం చేయటం కానీ, అది మన దేశానికి సంబంధించిన నేషనల్ యాంథమ్ యొక్క గౌరవాన్ని భంగం పరిచినట్టు. సో వీ వెల్కమ్ దిస్ మూవ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. వందే మాతరం బిల్లుని ప్రవేశపెట్టడం అనేది ఒప్పుకోదగ్గ విషయం. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, కాన్స్టిట్యూషన్కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు రైజ్ అవుతాయి. ఈ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ప్రశ్నలు ఫైనల్ డ్రాఫ్ట్ చూసినాక మనకు అర్థమైంది, ఇప్పుడు అర్థం కాదు. ఫైనల్ డ్రాఫ్ట్ చూసిన తర్వాత, డ్రాఫ్ట్లో ఏమి పెట్టారు అనేది చూసిన తర్వాత మనకు అర్థమైంది. భారతదేశంలో వందే మాతరం మీద ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత చర్చ ఏంటంటే 6 స్టాంజాలు పాడటం. ఈ 6 స్టాంజాల్లో మేము పాడమని ముస్లిమ్స్ ఆల్రెడీ చెప్పేశారు. ఎందుకంటే ఫస్ట్ 2 స్టాంజాస్ ఏవైతున్నాయో, అసలు ఈ వందే మాతరానికి సంబంధించిన హిస్టరీలోకి వెళ్ళి మనం చూస్తే 1937లో నేషనల్ లీడర్స్ జవహర్లాల్ నెహ్రూ, మౌలానా ఆజాద్, సుభాష్ చంద్రబోస్ అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్, వీళ్ళు నలుగురు కలిసి చర్చించుకొని, ఎవరెవరు? జవహర్లాల్ నెహ్రూ, మౌలానా ఆజాద్, సుభాష్ చంద్రబోస్ అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ నలుగురు చర్చించుకొని ఆ వందే మాతరంలో ఫస్ట్ 2 స్టాంజాస్ మాత్రమే మనం పాడదాము అని ఒక అవగాహనకు వచ్చారు. మిగతా 4 స్టాంజాస్ ఏవైతున్నాయో దుర్గా లక్ష్మిని పోల్చినట్టుగా ఉన్నాయి. ఫస్ట్ 2 స్టాంజాస్ ఏవైతున్నాయో దేశాన్ని పొగుడుతూ ఉన్నాయి. సో దేశాన్ని పొగడటంలో ఎవరికి అభ్యంతరం ఉండదు. బట్ మిగతా 4 ఏంటి అని అంటే, దేశాన్ని లక్ష్మీ దుర్గాతో పోల్చి పాట ఉందన్నమాట. పాట ఉంది కాబట్టి ఈ యొక్క భారతదేశం యొక్క సెక్యులర్ నేచర్లో ఉంది కాబట్టి ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని, జైను, పార్సీ, సిక్కు, బుద్ధిస్టు ఇట్లా చాలామంది ఉన్నారు కాబట్టి వీళ్ళని గౌరవిస్తూ ఆ 4 స్టాంజాస్ కాకుండా ఫస్ట్ 2 స్టాంజాస్ మాత్రమే పాడాలి అనేది ఒక అవగాహనకు వచ్చి అప్పుడు పెట్టారు. ఇప్పుడు వీళ్ళు కొత్తగా భారతీయ జనతా పార్టీలో వచ్చిన తర్వాత అన్నీ పాడాల్సిందేనని చెప్పేసి వాళ్ళు మొదలెట్టారు. మన రీసెంట్గా ఒక బిల్లు కూడా పెట్టారు. ఓకే, అదే చట్టంగా మార్చలేదు కానీ పార్లమెంట్లో చెప్పడం, సర్క్యులర్లు పంపించడం ఇట్లాంటివి చేశారు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత. అన్నీ పాడాల్సిందేనని కొంతమంది ముస్లిం సంఘాలు వాళ్ళు చెప్పారు, మేము పాడమన్నారు. అయితే ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నవ్ అయితే కంపల్సరీగా పాడాల్సిందే, లేదంటే శిక్ష వేస్తాం, జైలు వేస్తాం అన్న చట్టాలు అయితే ప్రస్తుతానికి లేవు. కానీ బట్ వాళ్ళైతే సర్క్యులర్స్ అవి ఒక నిర్ణయం తీసుకున్నారు, వీళ్ళైతే మేము పాడమన్నారు. సో ఆ చర్చ జరుగుతుంది దేశంలో. ఆ చర్చ జరుగుతున్నప్పుడు ఇప్పుడు వందే మాతరానికి సంబంధించి వందే మాతరం బిల్లు పెడుతున్నారు. ఇప్పుడు ఆ బిల్లు లోపలేముంది అనేది పెద్ద టెన్షన్ అయ్యింది. ఇప్పుడు బిల్లు లోపలేముంది, కేవలం ప్రస్తుతానికి వస్తున్న సమాచారం ప్రకారం, బయటకు వస్తున్న సమాచారం ప్రకారం కేవలం అబ్స్ట్రక్ట్ చేసిన, హడిల్స్ క్రియేట్ చేసిన, లేదంటే డిస్టర్బెన్స్ చేసిన, వందే మాత్రం పాడుతూ ఉన్నప్పుడు మీరు ఏమైనా అంతరాయం కలిగించినా సరే 2 సంవత్సరాలు జైలు శిక్ష ఏదో పెట్టారు, 2 సంవత్సరాలు జైలు శిక్ష, ఏదో జరిమానా అలాంటిది ఏదో పెట్టే విధంగా చట్టం చేస్తున్నామని బయటకు వచ్చిన సమాచారం. అయితే యాక్చువల్గా ఫైనల్ డ్రాఫ్ట్లో ఈ 6 స్టాంజాలు పాడాలనేది ఉంటే మళ్ళీ అక్కడ గొడవ అయింది. అక్కడ ముస్లిమ్స్ దగ్గర సంఘాల నుంచి అబ్జెక్షన్ మొదలైద్ది, క్రిస్టియన్ సంఘాల నుంచి అబ్జెక్షన్ మొదలైద్ది, బుద్ధిస్టు సంఘాలు, నాస్తిక సంఘాలు వీళ్ళందరి దగ్గర నుంచి అబ్జెక్షన్ మొదలైద్ది. 6 స్టాంజాలు పాడాల్సిందేనని వందే మాత్రం బిల్లులో పెడితే అక్కడ ప్రాబ్లం అయిపోయింది. బికాస్ ది ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ ఆఫ్ సెక్యులర్ క్యారెక్టర్ ఆఫ్ ది స్టేట్, ది ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ ఆఫ్ సెక్యులర్ క్యారెక్టర్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ ఇండియా. అలాంటప్పుడు ఇది లెజిటిమేట్ డెమోక్రటిక్ డిబేట్గా దాన్ని మార్చటం అనేది మనం చూడాలి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలకి నా ప్రశ్న ఏంటంటే, బేసికలీ ఐఎమ్ ఆస్కింగ్ ఫ్యూ క్వశ్చన్స్ టు ద పొలిటికల్ పార్టీస్ ఆఫ్ మై ఆంధ్రప్రదేశ్.
తెలుగుదేశం పార్టీ ఈ బిల్లును సపోర్ట్ చేస్తుందా అని ఒక ప్రశ్న వేస్తున్నా. జనసేన 100% సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే హిందుత్వవాదం తీసుకున్నాడు అతను. హిందుత్వవాదం తీసుకున్నాడు కాబట్టి, సెక్యులరిజం అనేది నా పాలసీ కాదు అన్నాడు కాబట్టి, నేషనలిజమే నా పాలసీ అని డైరెక్ట్గా చెప్తున్నాడు కాబట్టి, సో సిన్స్ హీ హిమ్సెల్ఫ్ ప్రొజెక్టింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ది సనాతన హిందూ పవన్ కళ్యాణ్ బట్ నాట్ యాజ్ ఎ సెక్యులర్ లీడర్, then obviously he will not oppose this bill. But here I am asking question to Chandrababu Naidu and TDP that will you support this bill claiming yourself as a secular leader, even though వాళ్ళు ఏం చెప్తారంటే మేము ఎన్డీఏతో ఉన్నప్పటికీ వీఆర్ సెక్యులర్ అని చెప్తారు. సెక్యులర్ అయినప్పుడు will you support this bill? Question, I am asking YSR Congress Party, will you support this bill? Jagannath Reddy himself is a Christian and all Christian vote bank, minority vote bank, Muslim vote bank and Dalit vote bank, all everything is in with the YSRCP. Now I am asking these questions, will you support this bill or oppose this bill? అనేది నాకు పెద్ద ప్రశ్న వచ్చింది ఇప్పుడు. ఓకే, ఒకవేళ ఈ స్టాంజర్స్ 6 స్టాంజర్స్ పాడాల్సిన అవసరం లేదు, కేవలం అబ్స్ట్రక్షన్ మాత్రమే అంటే ఐ విల్ ఆల్సో సపోర్ట్. ఈవెన్ అంబేద్కర్ జనతా పార్టీ విల్ సపోర్ట్ దిస్ బిల్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ, విల్ సపోర్ట్ హిమ్. Why? Because we have to respect the national anthem, we have to respect the national song, Vande Mataram we have to respect, and Janagana Mana we have to respect. So respect is mandatory for all these national symbols and all. Protection of this legal protection, giving legal protection to these national symbols and it's welcome. We also support. Ambedkar Janata Party also will support. But if in case, if the 6 stanzas must be or mandatory to be sung, and again a clause unte, here the biggest question comes that what does these two parties will do? What do these two parties will do? Okay, తెలుగుదేశం వైసీపీ వీళ్ళు ఏం చేస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్న వచ్చేసింది నాకు. ఓకే, జనసేనకి నాకు ప్రశ్నే లేదు. ఐ నో వాట్ ద ఆన్సర్ ఫ్రమ్ ది జనసేన. ఇఫ్ మీరు ఒకవేళ సపోర్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సెక్యులర్ వాదులకు ఏం సమాధానం చెప్తారు? ముస్లిం మైనారిటీస్ కానీ, క్రిస్టియన్ మైనారిటీస్ కానీ, నాస్తికులు కానీ, బుద్ధిస్టులు కానీ, అంబేద్కర్ వాదులు కానీ, వర్సెస్ అంబేద్కర్ జనతా పార్టీ అంబేద్కర్ వాదులు కానీ, వీళ్ళందరూ కూడా సెక్యులర్ ఇన్ నేచర్. కమ్యూనిస్టులు వీళ్ళందరూ సెక్యులర్ ఇన్ నేచర్. సో దెన్ వాట్ ఆన్సర్ యూ గివ్? ఒకవేళ మీరు అపోజ్ చేస్తే, ఎనివే హిందుత్వ సంఘాలు వాళ్ళు అడుగుతారు ఎందుకు అపోజ్ చేసేవని. ఇప్పుడు యూ కెన్ సే దట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అదర్ పీపుల్ అండ్ ఆల్ దిస్. ఓకే, సో ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. ఇక్కడ ఇట్లాంటి బిల్స్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఏం చేస్తారంటే, ఇలాంటి బిల్స్ వచ్చినప్పుడు అసలు మాట్లాడరు. ఎక్కడ మీడియాలో కానీ ఎక్కడ అసలు మాట్లాడరు. సైలెంట్గా 2 పొలిటికల్ పార్టీలు సైలెంట్గా ఉంటారు. దాన్ని హైలైట్ చేయకూడదు అనుకుంటారు వీళ్ళు. అది పెద్ద ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్లో. సో ఇది భారతదేశానికి వ్యతిరేకం కాదు. ఇది 6 స్టాంజాలు పాడము అనేది భారతదేశానికి వ్యతిరేకం కాదు. నేషనల్ యాంథమ్ ఫస్ట్ 2 స్టాంజర్స్ మేము పాడతాము. నేషనల్ యాంథమ్, వి రెస్పెక్ట్ నేషనల్ యాంథమ్, వి రెస్పెక్ట్ నేషనల్ సాంగ్, వి రెస్పెక్ట్ నేషనల్ యానిమల్, నేషనల్ ఫ్లాగ్, నేషనల్ కాన్స్టిట్యూషన్, ద నేషన్, దేశభక్తి, అండ్ ఎవ్రీబడి యూ మస్ట్ డూ దాట్. బట్ questioning the secular in nature, questioning the secular, the character of the nature, that is what we are questioning. Okay, national honor, constitutional freedoms, religious equality, secular democracy lo bhagam. Secular democracy lo bhagam ante national honor, constitutional freedom and religious equality also secular dantlo bhagam. Religious equality ainappudu meer ee paata 6 stanjalu padalannappudu, as it is now the Muslims are opposing and Christians are opposing, then what will happen in the parliament అని మనం వేచి చేసి చూద్దాం. సో డెమోక్రసీ అనేది ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుందంటే, పార్లమెంట్లో ఇట్లాంటి ప్రశ్నలు లేవనెత్తినప్పుడు పొలిటీషియన్స్ వీటికి సమాధానం చెప్పి మీరు బిల్లు పెట్టాలి. సమాధానం చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి అందరిని గౌరవిస్తూ బిల్లు పెట్టాలి. దట్స్ వాట్ ఐ సే. థ్యాంక్ యూ. జై ఇండియా.